ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్కి నెల 29న ఘన సన్మానం చేయనున్నట్లు జిల్లా దళిత ఐక్య వేదిక వెల్లడించింది. స్థానిక జాంపేట గణేష్ చౌక్లోని ప్రెస్ క్లబ్లో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా దళిత ఐక్య వేదిక సన్మాన కమిటీ కన్వీనర్ బోయిలపల్లి సుందరయ్య మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రముఖ విద్యావేత్త, ఉద్యమ నేత, నిస్వార్థపరుడు, సామాజిక సేవ తత్పరుడు, ఉపాధ్యాయ నాయకుడు, మాజీ మంత్రి కొత్తపల్లి సామ్యూల్ జవహర్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్గా పదవి చేపట్టిన సందర్భంగా ఈ నెల 29 సాయంత్రం 4 గంటలకు జాంపేట హోటల్ ఆనంద్ ఏజెన్సీ పందిరి హాల్లో సన్మానం చేయాలని దళిత ఐక్య వేదిక నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కుల సంఘ నాయకులు, ఉద్యోగ నాయకులు, సామాజికవేత్తలు, విద్యావేత్తలు, వివిధ రాజకీయ నాయకులు, యువకులు, మహిళలందరూ కులాలకు, ఉపకులాలకు అతీతంగా పాల్గొని ఈ సన్మాన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఇంకా తాళ్లూరి విజయ్ కుమార్ కార్యక్రమ వివరాలు వెల్లడించారు. అలాగే తగరం సురేష్ గారు, ఇంకా కరుణాకర్ గారు అలా జార్జి కొద్దిగా వాళ్ళకు కూడా తెలియపరిచాము. అందరూ నాకు చాలా గౌరవంగా ఆదరించి నాకు కొత్తపల్లి జవహర్ అన్నయ్య గారికి ఎస్సీ కమిషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రం మీద మొత్తం మీద మన రాజమండ్రి మీద అభిమానంతో ఈ కార్యక్రమం సన్మాన కార్యక్రమం బాధ్యతలు మాకు అప్పగించడం జరిగింది. దానికి నా సోదరులైన ఎస్సీలో అన్ని సామాజిక వర్గాలని కలుపుకొని ఎస్సీ నుంచి రెల్లి కమ్యూనిటీని, అలాగే మా సామాజిక మాల కమ్యూనిటీని, మాది కమ్యూనిటీ అందరూ కలిసి ఈ సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చేయాలని కోరుకుంటూ 29వ తారీఖు ఆదివారం 4 గంటలకు ఆనంద్ ఏజెన్సీ పందిరి హాల్లో కార్యక్రమం జరపబడును. దానికి అందరూ ఆహ్వానితులే. ఇందులో నా జవహర్ అన్న గారి అభిమానులు కానీ అందరూ ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. రాజమండ్రిలో 29వ తారీఖున సాయంత్రం 6 గంటలకు ఆనంద్ ఏజెన్సీలో 4 గంటలకు ఆనంద్ ఏజెన్సీలో గల పందిరి హాల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన కొవ్వూరు వాసే కాబట్టి ఆయనను బ్రిడ్జి దగ్గర నుంచే ఘన స్వాగతం పలికి అతిపెద్ద ఊరేగింపుతో మేళ తాళాలతో అలాగే పూల వర్షాలతో ఆయనను ఆ కోటల్ బస్ స్టాండ్ నుంచి డీలక్స్ సెంటరు, అలాగే చర్చిపేటలో ఉన్న బాబు జగజ్జనరావు గారికి దండ వేయడం, ఆయన గౌరవించుకోవడం, అలాగే జాంపేటలో అంబేద్కర్ గారి బొమ్మకి దండ వేయడం, ఆయన గౌరవించుకోవడం, అక్కడ నుంచి సాధారణంగా మహిళలతోటి, యువకులతోటి పెద్ద ఊరేగింపుగా ఆనందరేశ్లో తీసుకెళ్ళి ఆయన సందేశం వినడానికి, ఆ సన్మానం చేయడానికి పెద్దలందరూ నిర్ణయించారు. కనుక తూర్పుగోదావరి జిల్లా వాసులకు అలాగే రాజమండ్రి వాసులకు తప్పనిసరిగా హాజరై ఆయన్ని మనం గౌరవించుకుందాం.